మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి సందర్భంగా విజయనగరంలో ఘనంగా నివాళులర్పించారు. కలెక్టరేట్ సమీపంలోని పూలే జంక్షన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పూలే విగ్రహానికి, చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి కూడా నివాళులర్పించారు. జ్యోతిబా పూలే జాతికి చేసిన సేవలను కొనియాడారు. బీసీ సంఘ జిల్లా నాయకులు ముద్దాడ మధు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, డిపిఆర్ఓ డి రమేష్, కలెక్టరేట్ ఏఓ దేవు ప్రసాద్, ఏబీసీడబ్ల్యూఓలు యశోధనరావు, వివిధ బీసీ సంఘాల నాయకులు పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానిస్తూ వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. డిఆర్ఓ గారికి కూడా జోహార్ జోహార్. సాధిద్దాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. గౌరవం ప్రతి సంవత్సరం కూడా పూలేవేత్తల జయంతి కార్యక్రమం, అదే వర్ధంతి కార్యక్రమం కూడా మన జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కార్యక్రమం కూడా ఈరోజు మన కలెక్టరేట్ జంక్షన్లో మరి మన బీసీ నాయకులు ప్రతిఫలంతో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ ప్రధానంగా మరి ముఖ్య పాత్ర అయినటువంటి మన ముద్దాడు మధు గారు ఆ సహకారంతో మరి అందరి నాయకులతో కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన గౌరవప్రదంగా మరి ఈ జ్యోతిరావు పూలేవేత్తల వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి అతిథి మహారాజులందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. సాధిద్దాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను, సాధిద్దాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను. అందరికీ నమస్కారం. ఈ రోజున విజయనగరం మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షతన ఈరోజు వారు వచ్చి ఈరోజు బీసీ నాయకులందరూ కూడా ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, వారి హక్కుల కోసం ఆయన చేసిన త్యాగం ఈ యొక్క ఎప్పటికీ కూడా ప్రజలు మర్చిపోకుండా ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ ఆయన ఆశయాలను కూడా ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో